ఆర్బీఐ గత నెలలో $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించినట్లు బ్లూంబర్గ్ సంచలన కథనంలో వెల్లడించింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడానికే భారత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ బంగారం విలువ భారత కరెన్సీ 1.14 లక్షల కోట్లని వెల్లడించింది. కాగా ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రభుత్వం గోల్డ్ విక్రయించడం ఇదే తొలిసారి అని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల మన ఇంధన దిగుమతిలో బిల్లు భారీగా పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికీ మన స్టాక్ మార్కెట్లో 2.25 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విదేశీ మదుపరులు విక్రయించి పెట్టుబడులు పట్టుకెళ్లిపోతున్నారు. ఈ కారణాల వల్ల అమెరికా డాలర్కు గిరాకీ బాగా పెరిగింది. ఫలితంగా రూపాయి విలువ తగ్గిపోతుంది. మన దగ్గర ఉన్న విదేశీ మారకపు ద్రవ్యం నిల్వల విలువ $681.4 బిలియన్ పరిమితమైంది. ఏడాది ఫిబ్రవరిలో ఇవి $728.49 బిలియన్ కావడం గమనార్హం. అంటే 4 నెలల్లోనే $47 బిలియన్ పైగా ఫారెక్స్ నిల్వలు తగ్గిపోయాయి. వీటిని కాపాడుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $6 బిలియన్ అంటే సుమారు 57,000 కోట్ల విలువైన గోల్డ్ నిల్వలను విక్రయించినట్లు బ్లూంబర్గ్ సంస్థ తెలిపింది. ఫారెక్స్ నిల్వలు వృధా కాకుండా చూసేందుకు ప్రభుత్వం బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని రెట్టింపు కంటే పెంచి 15% చేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆర్థిక స్థితి దెబ్బతినకుండా చూసేందుకు పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరలను పెంచింది. వీటికి తోడు ఆర్బీఐ కూడా తన దగ్గర ఉన్న నిల్వల్లో $6 బిలియన్ విలువైన పసిడ్ని మే 22తో ముగిసిన 2 వారాల వ్యవధిలో విక్రయించింది. తద్వారా విదేశీ కరెన్సీ ఆస్తులకు ఈ మొత్తాన్ని జమ చేసుకుంది. దేశ ఎగుమతుల కంటే దిగుమతుల బిల్లు భారీగా పెరగడంతో కరెంటు ఖాతా లోటు అంతకంతకు అధికమవుతోంది. రూపాయి విలువ ఏడాదిలో 7% వరకు పతనమయ్యేందుకు ఇది కారణమవుతోంది. అందుకే మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు డాలర్ నిల్వలను పెంచుకొని రూపాయిని బలోపేతం చేయడంపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. ఏడాది మార్చిలో ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. వీటిలో 77% నిల్వలు మన దేశంలోనే ఉన్నాయి. అంతకు 6 నెలల క్రితం మన దేశంలో ఉన్న పసిడ్ నిల్వలు 66% కావడం గమనార్హం. మిగిలింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ దగ్గర ఉండేది. ఇక మరోవైపు ఆర్బీఐ పెద్ద ఎత్తున బంగారం విక్రయించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఫారెక్స్ నిల్వలు కాపాడుకోవడానికి ఆర్బీఐ గోల్డ్ విక్రయించిందంటూ వచ్చిన బ్లూంబర్గ్ కథనాన్ని తోసిపుచ్చింది. పసిడి విక్రయం గురించి వచ్చిన వార్తలు పూర్తిగా వాస్తవమని పేర్కొంది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఆర్బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 2025లో 13.92% ఉండగా 2026 మార్చి 31 నాటికి 16.70% పెరిగినట్లు వెల్లడించింది. మే 22 నాటికి ఆ మొత్తం 16.85% పెరిగిందని ఆర్బీఐ గణాంకాలను విడుదల చేసింది. ఆర్బీఐ తన వద్ద ఫిజికల్ గోల్డ్ వివరాలను ఎప్పటికప్పుడు నెలవారీ బులెటిన్లో వెల్లడిస్తోందని పేర్కొంది. కాబట్టి తప్పుడు సమాచారం నమ్మొద్దని సూచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మైండ్ ప్రిడిటర్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, మనం చూస్తున్నాం మొత్తానికి భారీగా అయితే బంగారం విక్రయించింది ఆర్బీఐ. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఆర్బీఐ భారీ ఎత్తున కూడా బంగారం విక్రయించిందని చెప్పేసి కూడా బ్లూంబర్గ్ సంస్థ ఒక కథనం అయితే వెల్లడించిన పరిస్థితి. కాబట్టి నేపథ్యంలో దాదాపుగా 57 కోట్ల బంగారాన్ని ఆర్బీఐ విక్రయించిందని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గత నెలలో ఏదైతే $12 మిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించినట్టుగా బ్లూంబర్గ్ కథనంలో వెల్లడించారు. అయితే ఇది పూర్తి స్థాయి కూడా పశ్చిమాసియా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి బంగారాన్ని మొత్తం కూడా ఆర్బీఐ విక్రయిస్తుందని చెప్పేసి కూడా ఈ సంస్థ కథనం రాసిన పరిస్థితి. కాబట్టి దీని మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది అవాస్తవం అని చెప్పేసి కూడా ఇప్పటికే భారత ఏదైతే ఆర్బీఐ కూడా తన వద్ద ఫిజికల్ గోల్డ్ వివరాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు మేము ప్రతి నెల కూడా దాని బులెటిన్ లో విడుదల చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కథనానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇది కావాలని రాసినట్టు కథనాలు అని చెప్పేసి కూడా ఆర్బీఐ చెప్తున్నట్టు సిచ్యువేషన్. కాబట్టి ఆర్బీఐ సంబంధించినట్టు దాదాపుగా మనం భారీ ఎత్తున కూడా బంగారం సంబంధించినట్టు విక్రయించినట్టుగా చెప్తున్నారు. దాదాపుగా 57,000 కోట్ల బంగారాన్ని ఆర్బీఐ ఇప్పటికే విక్రయించినట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినట్టు అంటే యుద్ధం నేపథ్యంలో కేవలం భారతదేశాన్ని ఆర్థికంగా నిలుపుకోవడం కోసమే ఇవన్నీ చేసినట్టుగా కూడా ఈ కథనంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా భారత్ కు సంబంధించిన నిర్ణయం ఎప్పుడు తీసుకుంది, పూర్తిగా ఈ యుద్ధం జరిగే సమయంలో ఇంత భారీ ఎత్తున భారత చరిత్రలోనే ప్రభుత్వం గోల్డ్ విక్రయించడం మొదటిసారి అని చెప్పేసి కూడా బ్లూంబర్గ్ చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ కథనాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆర్బీఐ తన వద్ద ఫిజికల్ సంబంధించిన గోల్డ్ వివరాలను ఎప్పటికప్పుడు మేము నెలవారీగా బులెటిన్లు కూడా ఇస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మేము కరెక్ట్ గానే ఉన్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ కథనంలో కట్టుకథ వచ్చినట్టు కథనం అని చెప్పేసి కూడా బ్లూంబర్గ్ కావాలని రాసిందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మళ్ళీ వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఆర్బీఐ అయితే చెప్తున్న సిచ్యువేషన్ ప్రజెంట్ కనపడతా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్.